హే ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి నీతి కథ చెబుతున్నాను. కథ పేరు ఏనుగు రాజు కుందేలు స్నేహం. ఒక పెద్ద వనంలో ఒక ఏనుగు ఉండేది. అతనికి చాలా గర్వం. ఈ వనంలో నా కన్నా పెద్ద జంతువు లేదు. నేను బలవంతుడు, నాకు ఎవరూ ఏమీ చేయలేరు అని ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడు. ఒక రోజు ఏనుగు చెరువు దగ్గరకి వెళ్ళాడు. అక్కడ ఒక కుందేలు అనుకోకుండా ఏనుగు పాదం కింద పడిపోయింది. ఏనుగు నవ్వుతూ చెప్పాడు, హే కుందేలు, నువ్వు నా పాదం కింద పడితే నేను ఒక క్షణంలో నీ జీవితం ముగించేస్తాను. కాని నేను మంచివాడిని, కాబట్టి నిన్ను విడిచేస్తున్నాను. కుందేలు భయపడి అన్నది. దయచేసి నన్ను విడిచేయండి. ఒక రోజు నేను మీకు ఉపయోగపడతాను. ఏనుగు మాత్రం నవ్వి కుందేలు లాంటి చిన్నవాడు నాకు ఎప్పుడు ఉపయోగం అవుతాడు? అని అనుకుని కుందేలుని వదిలేశాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు ఏనుగు వేటగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అతను ఎంత బలం పెట్టినా తాడు తెగలేదు. అప్పుడు ఏనుగు పెద్దగా అరుస్తూ సహాయం కోరాడు. ఆ శబ్దం విని కుందేలు అక్కడికి వచ్చి తన పదునైన పళ్లతో తాడులను కొరికి ఏనుగుని విడిపించింది. ఏనుగు ఆశ్చర్యపడి కుందేలు చూసి అన్నాడు, నేను నిన్ను తక్కువగా అనుకున్నాను, కాని ఇప్పుడు తెలిసింది, చిన్నవాడు కూడా ఒక పెద్దవాణ్ణి రక్షించగలడు. ఎవరినీ తక్కువగా చూడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు అవసరం వస్తుంది. ఒక రోజు కుందేలు నది దగ్గర నీళ్లు తాగడానికి వెళ్ళింది. కాని అక్కడ ఒక నక్క దాని మీద దాడి చేయబోయింది. కుందేలు భయంతో అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. ఆ శబ్దం విని ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏనుగు గట్టిగా అరే, నా చిన్న స్నేహితుని వదిలే. కాని నక్క వినలేదు. కుందేలు మీద దాడి చేయబోయింది. ఏనుగు తన తొండంతో ఆ నక్కని ఎత్తేసి దూరంగా విసిరేసింది. కుందేలు ఆనందంగా ధన్యవాదాలు ఏనుగన్నా. నువ్వు లేకపోతే నేను బ్రతికి ఉండేదాన్నో లేదో తెలియదు. ఏనుగు స్నేహంగా సరే చిన్నా, మనం ఒకరినొకరు కాపాడుకుంటూ ఉండాలి. ఆ రోజు నుంచి ఏనుగు కుందేలు మంచి స్నేహితులయ్యారు. కుందేలు తెలివితో, ఏనుగు బలంతో ఇతర జంతువులందరినీ సహాయం చేసేవారు. స్నేహం అంటే పెద్దది, చిన్నది అన్న తేడా ఉండదు. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ రక్షిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.